హైదరాబాద్ నగరంలో 67,000 కోట్లతోని మేము అభివృద్ధి చేశామని, రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ 100కు పైగా సీట్లు సాధిస్తుందని టీఆర్ఎస్ నాయకులు చెబుతున్నారు. చలో లెట్ us come for a discussion. Where is that money gone? ఎవడు ఎందుకు గుంతల రోడ్లే ఉన్నాయి? నిజంగా 67,000 కోట్లు మీరు ఖర్చు పెడితే నిన్నటి దాకా నడుములు తిరిగింది కదా ప్రజలంతా. దేశంలో ఎక్కడా లేని విధంగా టీఆర్ఎఫ్ వ్యవస్థ మన రాష్ట్రంలో ఉందని మంత్రి కేటీఆర్ చెబుతున్నారు. సిగ్గుండాలి అట్లా మాట్లాడటానికి ఎవరికైనా. మక్తాలో ఇవాళకి కూడా మోకాళ్ళ లోతు నీళ్లున్నాయి. ఇవాళ సిఏబి క్వార్టర్స్ పోదాంపా, వన్ ఆఫ్ ద బెస్ట్ కాలనీస్ ఇన్ ఖైరతాబాద్. బెస్ట్ కాలనీస్ ఎట్లా ఉంది అలా? కుక్కట్పల్లి పోదాంపా, ఎల్బీ నగర్ పోదాంపా, సరూర్ నగర్ పోదాంపా, ఓల్డ్ సిటీ పోదాంపా, యాడికంటే ఆడికి పోదాం. ఎంతమంది ఎవడికి ఫోన్ చేసినా ఫోన్ ఎత్తాడు. జిహెచ్ఎంసీ వాడు ఫోన్ ఎత్తాడు, డిఆర్ఎఫ్ వాడు ఫోన్ ఎత్తాడు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాడు ఫోన్ ఎత్తాడు. ఎవడు ఫోన్ ఎత్తాడు? నా ముఖ్యమంత్రి అందుబాటులో ప్రజలకు ఉంటారు. ఆయన కింద ఎవరిని మభ్య పెడతా ఉన్నారు, ఇది బాగుంది అది బాగుందని చెప్పని. అన్ని బాగుంటే కింద వరదలు ఎందుకు వస్తాయి? ఆలుగడ్డలు పడతాయండి, వర్షం వస్తే ఆలుగడ్డలు పడతాయి. మంట ఎందుకు? ఆలుగడ్డలు కూడా పడచ్చు. మెదడు లేనటువంటి మంత్రులు అయిపోయినారు ఇవాళ, బాధ్యత లేనటువంటి వాళ్ళు. అహంకారం తలకెక్కిపోయి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఎంఎస్ మక్తకు పోయి బట్టలిప్పి కొడతారు అక్కడ. ఇప్పుడు హైదరాబాద్ నగరంలో అక్రమ కట్టడాలు కానీ చెరువుల కబ్జాలన్నీ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగినాయని టీఆర్ఎస్ నాయకులు. ఎవడి హయాంలో అయినా కానీ మేమేమైనా ముద్దు పెట్టుకోమంటున్నామా? ముద్దు నాకమంటున్నామా కాంగ్రెస్ పార్టీలోని? కాంగ్రెస్ వాడు కబ్జా చేసిన పిచ్చు పూలగొట్టు పైసలు పెట్టి 12,000 కోట్లు. ఇల్లు ఎవడన్నా పాపం కష్టపడి వాడు చెమటోడిచి వాడి ఇంటి ముందు సిమెంట్ బ్యాగ్ వేసుకున్నా, ఒక చిన్న ఇసుక కుప్ప వేసుకుని ఇల్లు కట్టుకుందాం అనేటప్పటికి ఇల్లు గడపార పట్టగానే వాడు పెద్ద గడపార లెక్క ఎంత ఇస్తావు? కార్పొరేటర్లు ఇవాళ టీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్. నిజంగానే కేటీఆర్ గారు మీ ఎందుకే పోలీసు వాళ్ళు మీ అమ్మడి నిజంగానే మీ అమ్మడి పోలీసు వాళ్ళు ఎందుకు? అసలు డీజీపీ ఎందుకు కేటీఆర్ గారు ఎమ్మడి? కానీ ప్రతిసారి మోసపోతారు. మేము చెప్పే కళ్ళబొల్లి కబుర్లకు, ఇస్తాంబుల్ కబుర్లకు, న్యూయార్క్ కబుర్లకు, డల్లాస్ కబుర్లకు మాకు మొత్తం డొల్లుకుంటూ వచ్చి ఓట్లు వేస్తారు ప్రజలని చెప్పని కలలు గంటా ఉన్నారు. ఇక ఎమ్మెల్యేల సంగతి చెప్పనే వద్దు. కబ్జాలు చేసిండ్రు. ఆ కబ్జాలు చేసిన భూములు కాపాడుకోవడం కోసం ఆయన ఇష్టం వచ్చినట్టు భూ కబ్జాలకు పాల్పడతాడు. మొత్తం టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు ఇది కబ్జాలకు పాల్పడతా ఉంటే, ప్రజల దగ్గర కమిషన్లు దండుకుంటా ఉంటే ఇంకా కూడా ప్రజలు మోసపోయి ఓట్లు వేస్తారు అని అంటే నేను మాత్రం ప్రజల మీద విశ్వాసం ఉన్నట్టు. ఒకసారి నమ్మిండొచ్చు, 2 సార్లు నమ్మిండొచ్చు, కానీ ఎల్లకాలం ఈ మోసాన్ని పట్టం కడతారని నేను అనుకోవట్లేదు. తప్పనిసరిగా గ్రేటర్ హైదరాబాద్ను బురదల హైదరాబాద్గా మార్చినందుకు, ఒక అద్భుతమైన హైదరాబాద్ను ఒక బురదగుంటగా మార్చినందుకు తప్పనిసరిగా వాళ్ళ ఈసారి ఈ అవినీతిని తప్పనిసరిగా ఎండగడతారని బలంగా నేను నమ్ముతాను.